Welcome to Mihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ మనం చేయబోయే స్వీట్ క్యారెట్ హల్వా. ఈ సీజన్లో క్యారెట్లు చాలా ఫ్రెష్గా కలర్ఫుల్గా దొరుకుతాయి. ఆ క్యారెట్లతో స్వీట్ చేసేద్దాం. దీనికి కావలసిన పదార్థాలు క్యారెట్, కోవా, పంచదార, కండెన్స్డ్ మిల్క్, బాదం, జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయలు, పిస్తా, నెయ్యి. ఈ స్వీట్ చేయడానికి షుగర్లెస్ కోవాని తెచ్చుకోవాలి. క్యారెట్ శుభ్రంగా కడిగి పీల్ చేసి తురుముకోవాలి. క్యారెట్ తినడం వల్ల కంటి చూపు మెరుగుపరిచి చర్మకాంతి పెంచి శరీరానికి ఆరోగ్యం అందిస్తుంది. క్యారెట్లోని యాంటీ ఆక్సిడెంట్లు కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా కాపాడతాయి. అంతేకాదు ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పులు వేయాలి, కలపాలి. బాదాం ముక్కలు, పిస్తా వేసి కలపాలి. అన్ని సమానంగా వేగేలాగా కలుపుకోవాలి. కిస్మిస్ వేయాలి. కిస్మిస్ ని ముందుగా వేయకూడదు, వేస్తే మాడిపోతాయి. కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసి మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని వేసి వేపాలి. నేనైతే 1/2 కేజీ క్యారెట్ తీసుకుని ఈ హల్వా చేస్తున్నా. క్యారెట్ తురుము మాడకుండా నెయ్యి బాగా కలిసేలాగా కలుపుతూ ఉండాలి. చూసారా, కలర్ ఇలా మారిన తర్వాత 3 స్పూన్ల పాలు వేస్తే క్యారెట్ లో సాఫ్ట్నెస్ వస్తుంది. మీరు ఇష్టమైతే పాలు వేసుకోవచ్చు, లేదన్నా ఓకే. కానీ పాలు వేస్తేనే క్యారెట్ కి సాఫ్ట్నెస్ వస్తుంది. ఇప్పుడు చక్కెర వేయాలి. చక్కెర కరిగి ఆ పాకం క్యారెట్ కి పట్టేలాగా వేపాలి. ఇప్పుడు షుగర్లెస్ కోవా వేయాలి. కోవా కరిగేలాగా క్యారెట్ హల్వాకి పట్టేలాగా బాగా కలపాలి. ఇప్పుడు క్యారెట్ హల్వా రుచిని పెంచడానికి 2 స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ వేయాలి. అన్నీ కలిసేలాగా బాగా కలపాలి. మంచి ఫ్లేవర్ రావడానికి ఇలాచీ పౌడర్ వేయాలి. ముందుగా వేయించి పెట్టుకున్న నట్స్ అన్ని వేయాలి. ఒకసారి బాగా కలిపి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో హెల్దీగా, కలర్ఫుల్ గా, న్యూట్రిషియస్ వాల్యూస్ తో ఉన్న క్యారెట్ హల్వా రెడీ. మిహారీస్ కిచెన్ ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.